హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సందీప్ ఫిట్నెస్ అండ్ హెల్త్. ఈరోజు చాలామంది కొన్ని క్వశ్చన్స్ అడిగారు, వాటిపైన మాట్లాడదాం అనుకుంటున్నా. కొన్ని క్వశ్చన్స్ అంటే ప్రాబ్లమ్స్ వాళ్ళ మిస్టేక్స్, వాళ్ళు చేసే మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది బాడీ పెరుగుతలేదు, నేను 3 నెలల నుండి చేస్తున్నా, 6 నెలల నుండి చేస్తున్నా, సంవత్సరం నుండి చేస్తున్నా, అయినా బాడీ పెరుగుతలేదు అని ఎన్నో కంప్లైంట్స్ ఉంటాయి మా జిమ్లో. నేను ట్రైనింగ్ ఇచ్చినప్పుడు అన్న నా మధ్యలో ఎంత ట్రైన్ చేసినా పెరుగుతలేదు, ఏం తిన్నా పెరుగుతలేదు, ఏం చేయాలని. చిన్న మిస్టేక్స్ ఉంటాయి, ఆ మిస్టేక్స్ చేయకుండా ఉంటే 100% మజిల్ పెరుగుతుంది. నేను గ్యారంటీ. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను అడిగి వీడియోస్ చేస్తా. నా వీడియో తీసి వర్కౌట్ చేయండి, నేను చెప్పినట్లు వినండి, 100% మీ బాడీ వస్తుంది. రాకపోతే అదే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి, నేను తర్వాత వాటికి ఆన్సర్స్ ఇస్తాను. నేను చెప్పింది విని వర్కౌట్స్ చేయండి. ఒకవేళ మీ బాడీ పెరగకపోతే అప్పుడు నన్ను అడగండి. నా నెంబర్ కూడా పెడతా నెక్స్ట్ వీడియోస్లలో. ఆ నెంబర్కి కాల్ చేసి కూడా అడగొచ్చు. మీరు కొందరు వస్తారు జిమ్కి, వచ్చేటప్పుడు ఏం చేస్తారు, అరటిపండు, ఆపిల్, ఏదో ఒకటి బనానా, ఆపిల్ ఏదో ఒకటి తీసుకొని వస్తారు. వాళ్ళు వస్తూనే తింటూ వస్తుంటారు. అంటే ఇట్లా చేత పట్టుకుంటారు, 2-3 అరటిపండ్లు. సందీప్ అన్న మంచిగా ప్రీ వర్కౌట్ తీసుకుని రమ్మన్నాడు, ప్రీ వర్కౌట్ తీసుకుందాం, తిని కూడా చేద్దాం, తిని చేద్దాం వర్కౌట్. ప్రీ వర్కౌట్ కంపల్సరీ అంట. ప్రీ వర్కౌట్ లేకపోతే మజిల్ గెయిన్ అవ్వదంట. ప్రీ వర్కౌట్ తీసుకోమన్నాడు, అరటిపండ్లు తీసుకొని తిందాం అని చెప్పి తీసుకుంటారు, వస్తారు, ఇక తిని కూడా వచ్చేస్తారు. రైట్. వాళ్ళు జిమ్లో అడుగు పెట్టే లోపు, అంటే ఇట్లా అడుగు లోపల లాస్ట్ అరటిపండు ఉంటుంది, 3 అరటిపండ్లు తింటారు అనుకోండి. 3 అరటిపండ్ల లాస్ట్ అరటిపండు తినేసి అది పాడేసి డస్ట్బిన్లో వాడేసి అప్పుడు అడుగు పెడతారు లోపల. వచ్చి వామప్ చేస్తారు, వర్కౌట్ స్టార్ట్ చేస్తారు. అన్న వర్కౌట్ చెప్పేసి అన్న చేసేద్దాం. ఇది ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే, ప్రీ వర్కౌట్ తీసుకోగానే వర్కౌట్ చేయడం ఫస్ట్ మీరు చేసే తప్పు. ప్రీ వర్కౌట్ అంటే ఏంటంటే, ప్రీ వర్కౌట్ ఎందుకు తీసుకుంటాము? స్ట్రెంత్ ఉండడానికి, ఎనర్జీ ఉండడానికి. వర్కౌట్ చేయడానికి ఎనర్జీ కావాలి కాబట్టి ఫ్రీ వర్కౌట్ తీసుకుంటాం. ఫ్రీ వర్కౌట్ తీసుకొని లాభం ఏంది? ఒక 1 అవర్ 1.5 అవర్ వర్కౌట్ చేయాలి. 45 మినిట్స్ నుండి 1 అవర్ 1.5 అవర్ వరకు వర్కౌట్ చేయాలి కాబట్టి మనం ప్రీ వర్కౌట్ తీసుకుంటున్నాం. ఆ ప్రీ వర్కౌట్ని అప్పుడే తిని అప్పుడే చేస్తే, అంటే అప్పుడే అరిగిపోతుందా? అప్పుడే ఎనర్జీ వచ్చేస్తుందా మీకు? డైజెస్ట్ అవ్వాలి కదా. డైజెస్ట్ అవ్వాలి, మీకు ఎనర్జీ ఎక్కడ నుండి వస్తుంది? డైజెస్ట్ అయిన తర్వాతనే ఎనర్జీ వస్తుంది. డైజెస్ట్ అవ్వడానికి ఒకవేళ మీరు సాఫ్ట్ ఫుడ్ తీసుకున్నారనుకోండి, హెవీ కాకుండా కొంచెం లైట్ ఫుడ్ తీసుకున్నారనుకోండి, అరటిపండ్లు, ఫ్రూట్, ఏదో ఒక ఫ్రూట్ తీసుకున్నా, లేకపోతే ఏదైనా డ్రింక్ అయినా ఏదైనా తీసుకుంటే 45 మినిట్స్ టు 1 అవర్, అంటే ప్రీ వర్కౌట్ తీసుకున్న తర్వాత 45 మినిట్స్ వర్కౌట్ చేయొద్దు. వర్కౌట్ చేసే ముందు 45 మినిట్స్ ముందు ప్రీ వర్కౌట్ తీసుకొని రండి. అప్పుడు అరిగిపోయిన తర్వాత నువ్వు వర్కౌట్ స్టార్ట్ చేస్తే ఎనర్జీ ఉంటుంది. ఇది ఫస్ట్ మిస్టేక్ మీరు చేసేది. నెక్స్ట్ మిస్టేక్ ఏంటంటే, మామూలుగా అందరూ ఎక్కువ శాతం అయితే ఫ్యాట్ లాస్కి వస్తుంటారు. మన జిమ్కి ఫ్యాట్ లాస్ గురించి వస్తుంటారు. ఫ్యాట్ లాస్కి వచ్చినప్పుడు స్ట్రేట్ వచ్చేసి థ్రెడ్మిల్ ఎక్కి 10, 12, 15 స్పీడ్ పెట్టుకొని ఉరుకుతారు. నేను ఫ్యాట్ లాస్ అవ్వాలి, ఇంత టైం ఉంది, 3 మంత్స్ టైం ఉంది, 4 మంత్స్ టైం ఉంది, ఈ 3 మంత్స్లో నేను మొత్తం 6 ప్యాక్ వచ్చేసేయాలి నాకు అన్నట్లు బిహేవ్ చేస్తారు. వచ్చేసి థ్రెడ్మిల్ ఎక్కుతారు, ఫాస్ట్గా స్టార్ట్ చేస్తారు, రన్నింగ్ స్టార్ట్ చేసేస్తారు, ఉరుకుతూనే ఉంటారు. ఇక ఎందుకు ఉరుకుతున్నావు? అసలు నీ గోల్ ఏంది? కార్డియో ఎందుకు చేస్తారు తెలుసా? బ్రీతింగ్ లెవెల్ గురించి, బ్రీతింగ్ కంట్రోల్ గురించి, హార్ట్ గురించి కార్డియో చేస్తారు. ఫ్యాట్ లాస్కి, వెయిట్ లాస్కి కార్డియో వేస్ట్. నువ్వు చేసే 15 నిమిషాలు 20 నిమిషాలు ఇలా కార్డియో నువ్వేం ఫ్యాట్ లాస్ అవ్వవు. నువ్వు ఫ్యాట్ లాస్ అయినా సరే, వెయిట్ లాస్ అయినా సరే, మజిల్ గెయినింగ్ అయినా సరే, ఏ గోల్ ఉన్నా సరే నీకు ఏది ఫాస్ట్గా చేయొద్దు. మెల్లిమెల్లిగా హార్ట్ రేట్ పెంచుకుంటూ వెళ్ళి ఒక హార్ట్ రేట్ వచ్చిన తర్వాత అక్కడికి ఆపేసి మెల్లిమెల్లిగా చేసుకోవాలి. అంటే మెల్లిగా స్టార్ట్ చేయాలి థ్రెడ్మిల్. ఫస్ట్ 3 స్పీడు, తర్వాత 5 స్పీడు, తర్వాత 7, 8, 10 అట్లా మెల్లమెల్లగా పెంచుకోను. రాగానే డైరెక్ట్ థ్రెడ్మిల్ పైన ఎక్కి ఉరుకుతా అంటే అవ్వదు. హార్ట్ బీట్ పెరుగుతుంది, హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇలాంటి తప్పులు చేయకండి. కార్డియో లాగా చేయండి. హార్ట్ హెల్తీగా ఉండాలంటే కార్డియో చేస్తారు. అందుకే మనం హార్ట్ గురించి చేస్తున్నాం కాబట్టి దానికి ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. ప్రాపర్గా టెక్నికల్గా, మెకానికల్గా వర్కౌట్స్ చేసుకుందాం. మనం ప్రతి జిమ్లో ట్రైనర్ ఉంటాడు, ఆయనకు అడగండి. మీకు తెలియకపోతే అడిగి ఆయన చెప్పిన విధంగా వర్కౌట్స్ చేసుకోండి. మీ ఇష్టానుసారంగా నేను 3 మంత్స్లో అయిపోవాలి, 3 మంత్స్లో అయిపోవాలి, నేను 6 ప్యాక్ వచ్చేసాలి, బాడీ వచ్చేసాలంటే అది అవ్వదు. దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. నీ గోల్ ఏదో ట్రైనర్కి చెప్పు, ఆ ట్రైనర్ చెప్పినట్లు వర్కౌట్ చేసుకో, ఆ ట్రైనర్ చెప్పిన డైట్ ఫాలో అవ్వు, అప్పుడు 100% నీ గోల్ నువ్వు రీచ్ అవుతావు. నెక్స్ట్ స్ట్రెంత్ ట్రైనింగ్ చేసేవాళ్ళు ఉంటారు. అంటే మజిల్ బిల్డింగ్, వెయిట్ గెయినింగ్ ఇలాంటివి స్ట్రెంత్ ట్రైనింగ్లోకి వచ్చేస్తాయి. ఓకే, స్ట్రెంత్ ట్రైనింగ్ వస్తారు ప్రీ వర్కౌట్. ఓకే, ఒక 45 మినిట్స్ ముందు తీసుకుంటారు, వస్తారు, వార్మప్ చేస్తారు, వర్కౌట్ స్టార్ట్ చేస్తారు. కానీ వీళ్ళకు ఒక చిన్న పురుగు ఉంటుంది లోపల. అదేంటంటే దాని పేరు ఈగో లిఫ్టింగ్.
ఇది పురుగే నిదానే, ఇది చాలా డేంజర్. ఈ పురుగు చాలా డేంజర్. మీరు మళ్ళీ లైఫ్లో ఎప్పుడు వర్కౌట్ చేయకుండా ఉండడానికి ఈ పురుగు మంచిగా యూజ్ అవుతుంది. అంటే ఇంజురీస్ 100% ఇంజురీ అవ్వడానికి కారణం ఏంటంటే ఈగో లిఫ్టింగే. మీకు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే కొన్ని లక్షల వీడియోలు ఉన్నాయి. ఏంది మజిల్ టేర్ అవ్వడం, చేతులు విరిగిపోవడం, స్పైన్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, పైన వెయిట్ వేసుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది. ఇలాంటి డేంజరస్ సిచ్యువేషన్ని ఫేస్ చేయొద్దంటే మీరు ఈగో లిఫ్టింగ్ని మానేయండి, హెవీ లిఫ్టింగ్ని మానేయండి. మీ పోస్టర్ పొజిషన్ కరెక్ట్ ఉండి మీరు 2.5 వెయిట్తో చేసినా కూడా మజిల్ గెయిన్ అవుతుంది, మజిల్ డ్యామేజ్ అవుతుంది. మజిల్ రికవరీకి మీరు తీసుకునే ఫుడ్ వల్ల మీ మజిల్ గెయిన్ అవుతుంది. కానీ మీరు వాడెవడో 10 kgs 20 kgs 15 kgs ఏదో వేస్తున్నాడని చెప్పి వాళ్ళ నేను కూడా వేస్తాను అని చెప్పి మీరు మాత్రం ఇలాంటి ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసుకొని మీరు మళ్ళీ లైఫ్లో డంబుల్ని పట్టుకోకుండా ఉండే రోజును తెచ్చుకోకండి ప్లీజ్. ఎందుకు చెప్తున్నా అంటే కొందరు ఏం చేస్తారంటే వస్తారు, వర్కౌట్స్ చేసుకున్న తర్వాత బ్యాక్ వర్కౌట్ తీసుకోండి, బ్యాక్ వర్కౌట్ తర్వాత డెడ్ లిఫ్ట్ చేస్తారు. డెడ్ లిఫ్ట్లో వాడు 100-140 kgs వేసి 1 rep మ్యాక్స్ అంటాడు. ఎందుకు పోయి 1 rep మ్యాక్స్ ఎందుకు నీకు? మజిల్ గెయినింగ్, నువ్వు మజిల్ గెయినింగ్కి వచ్చినావా లేకపోతే ఏమైనా కాంపిటీషన్కి వచ్చినావా? 1 rep మ్యాక్స్ ఎందుకు పోయి నీకు? నాకు అర్థం కాదు. నువ్వు వర్కౌట్ చేయి, ప్రాపర్ వర్కౌట్ 8 reps మ్యాక్సిమం పెట్టుకో. 8 reps మ్యాక్సిమమే నీ వేటు, అర్థమైందా? 15 to 8 reps మ్యాక్సిమం పెట్టుకొని వర్కౌట్స్ చేయండి. 1 reps మ్యాక్స్, 2 reps 3 reps. నేను కొంతమందిని చూస్తుంటా వస్తారు 100 50 వేసేసి 100 120 140 వెయిట్ ఉంటుంది. దాన్ని బెల్ట్ పెట్టుకుంటాడు, బెల్ట్ పెట్టుకొని చేస్తాడు. ఎందుకు? 2 3 ఏం లాభం? ముందు నువ్వు నీ గోల్ ఏందో దాన్ని రీచ్ అవ్వు. ఫస్ట్ మజిల్ గెయిన్ చేయి. నువ్వు ఇమాజినేషన్ చేసుకుంటావు కదా, అంటే రాత్రి పడుకుంటప్పుడు వర్కౌట్ చేస్తా, ఈరోజు ఈ వర్కౌట్ చేసిన నా బాడీ ఇట్లా అవుతుంది అని చెప్పి ఆ ఇమాజినేషన్లో ఉన్న బాడీ వచ్చిన తర్వాత అప్పుడు కాంపిటీషన్కి పోయి అప్పుడు 1 rep మ్యాక్స్ నువ్వు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి అప్పుడు 1 rep మ్యాక్స్ చేసి కప్పు తీసుకుంటా నేను సంతోషిస్తా. కానీ ఇప్పుడు వద్దు, జిమ్లో వద్దు, ఎవరిని కప్పు ఇవ్వడు, ఈడ సన్మానం ఎవరు చేయడు నీకు. అందుకే ఈడ అవసరం లేదు నీకు. ఈడ నువ్వు ఒకవేళ హెవీ అంటే కాంపౌండ్ మూమెంట్స్ ఉంటే 12 to 8 reps తీసుకో. చిన్న వర్కౌట్స్ ఏమైనా ఉంటే వాటిని 15 reps చేసుకో. షోల్డర్ ప్రెస్ అనుకోండి, బైసెప్ కలిసి ఇవి 15 వరకు చేసుకోండి. ఈ చిన్న మజిల్స్ వీటికి కూడా అంత 15 అవసరం లేదు. మ్యాక్సిమం 8 to 15 to 8 reps మెల్లిమెల్లిగా వెయిట్ పెంచుకుంటూ మెల్లిమెల్లిగా రెప్స్ని తగ్గించుకుంటూ వర్కౌట్ చేసుకోండి, మజిల్ గెయిన్ చేసుకోండి, బాడీని బిల్డ్ చేసుకోండి. కానీ ఇలాంటి పిచ్చి పనులు చేసి ఇంజరీస్ చేసుకొని మళ్ళీ జిమ్లో అడుగు పెట్టలేని రోజు వస్తుంది మీకు. అందుకే చెప్తున్నా, ఇలా మీరు స్ట్రెస్ తీసుకోకండి బ్రో, ఎంజాయ్ చేసుకుంటూ వర్కౌట్ చేసుకోండి. ఎందుకంత టెన్షన్ తీసుకుంటున్నారు? హెవీ వెయిట్స్ వేసి ఏం చేస్తారు మీరు? లాభం లేదు బ్రో. పొజిషన్ లేకుండా మీరు లాభం లేదు చేసి లోవర్ బ్యాక్ పెయిన్ వస్తుంది. నువ్వు అట్లా 100 140 1 rep మ్యాక్స్ అని పోయి లోవర్ బ్యాక్ స్ట్రెయిన్ చేసుకొని స్పైన్ ప్రాబ్లం వస్తే ఇంట్లో పడుకోవాల్సి వస్తుంది, జీవితాంతం పనికి రాకుండా అవుతావు. అందుకే గుర్తుపెట్టుకో, హెవీ వెయిట్స్ చేయకండి. ఓకే బై, ఎవడో చేస్తుండే వాడిని వదిలేసేయండి, వాడు నాశనం కానీ నీకెందుకు? లేకపోతే నువ్వే చెప్పు పోయి, అరే బై ఇట్లా చేయకు, ఇట్లా చెయ్యి అని చెప్పు, నీకు తెలిసి ఉంటాయి. కానీ వాడు చేసే తప్పు నువ్వు చేయకు. కొందరికి అలవాటు ఉంటుంది, చేయగలుగుతారు. ఒక 6 months 1 year నుండి చేసేటోడైతే వాడు వెయిట్ చేస్తాడు, ఇష్టం వాడు ఏమైనా చేసుకో, నీకు సంబంధం లేదు, వాడి గురించి ఎందుకు మాట్లాడుతావు. కానీ నువ్వు మాత్రం ప్రాపర్ వర్కౌట్ చేసుకొని ఇంటికో, మంచి డైట్ తీసుకో, బాడీని మంచిగా బిల్డ్ చేసుకో, ఒక షేప్ తెచ్చుకో. ఇదే చెప్తున్నా మీకు. ఈ మిస్టేక్ మాత్రం అస్సలు చేయకండి, చాలా డేంజరస్ మిస్టేక్. ఈగో లిఫ్టింగ్ బంద్ చేయండి, మైండ్లో నుండి ఈగో లిఫ్టింగ్ తీసి పాడేయండి. నెక్స్ట్ బెస్ట్ వర్కౌట్స్ ఉంటాయి, కొన్ని వరస్ట్ వర్కౌట్స్ కూడా ఉన్నాయి మన జిమ్లో. ఆ వరస్ట్ వర్కౌట్స్లో ఒక వర్కౌట్ ఉంటుంది, అది దేనికంటే ఫ్యాట్ లాస్కి, యాప్స్కి యూజ్ చేస్తారు కొందరు. ఏమైనా ఆబ్లిక్స్ ఉంటాయి, ఆబ్లిక్స్ని ట్రైన్ చేయడానికి, లెవెండల్స్ ట్రైన్ చేయడానికి ఒక వేరియేషన్ చేస్తారు చాలామంది. ఏ జిమ్లో చూసినా కూడా కొంత ట్రైనర్స్ కూడా చెప్తున్నారు ఇది కరెక్ట్ వర్కౌట్ కాదు. ఓకే మీ ఇష్టం, చెప్తుండ్రు చేస్తున్నట్టే మీ ఇష్టంగా. నా ఒపీనియన్ అయితే చెప్తున్నా మీకు, ఇది మాత్రం వరస్ట్ వర్కౌట్. ఏంటంటే ఇవి టాపిక్స్ మర్చిపోతాను రాసుకొని పెట్టుకున్నా. ఏంటంటే సైడ్ బెండ్స్. వాడు వచ్చి ఏం చేస్తాడంటే డంబుల్స్ ఎవడో ప్లేట్స్తో తీసుకుంటాడు, నిలబడి స్టార్ట్ చేస్తాడు. ఇక అది జాతరలలో బొమ్మలు ఉంటాయి, ఊగుతుంటాయి, అట్లా ఊగుతుంటాడు. ఇది వరస్ట్ వర్కౌట్. నీకు ఫ్యాట్ లాస్ అవ్వాలి, యాప్స్ రావాలి అంటే ఓన్లీ యాప్స్ వర్కౌట్స్ చేస్తేనే, ఈ పిచ్చి వర్కౌట్స్ చేస్తేనే యాప్స్ రావు. నీకు ఓవరాల్ బాడీ ఫ్యాట్ పోతేనే నువ్వు
ఓవరాల్గా ఫిట్గా ఉంటావు, ఓవరాల్గా నీ షేపు, ఓవరాల్ బాడీ ఫ్యాట్ పోతేనే నీకు ఒక షేప్ వస్తుంది. నువ్వు హీరోస్ చూస్తుంటావు కదా సినిమాలో, హీరోలో చూసి ఆ హీరోలాగా కావాలనుకుంటావు కదా, ఆ హీరోలాగా కావాలనుకుంటావు. అట్లా కావాలనుకుంటే నువ్వు ఫస్ట్ బెస్ట్ వర్కౌట్స్ని చూస్ చేసుకొని వాటిని చేసి ప్రాపర్ వేలో, కంట్రోల్ వేలో పోస్టర్ అండ్ పొజిషన్ యూజ్ చేసుకొని ఎగ్జాక్ట్ చేసి హెవీ వెయిట్ వేయకుండా ప్రాపర్ వెయిట్తోని నీకు ఎంత వీలవుతుందో అంతే వెయిట్తోని వర్కౌట్ చేసుకొని బాడీని చేంజ్ చేసుకో బ్రో. నీకే చెప్తున్నా, చేంజ్ చేసుకో, హ్యాపీగా ఉండు. ఈ పిచ్చి వర్కౌట్ మర్చిపో. ఈ వర్కౌట్ అయితే అసలు మొత్తం తీసేసాం వెళ్ళక. దీన్ని కూడా ఇగో, దీనివల్ల ఆబ్లిక్ ట్రైన్ అవ్వడం కాదు కదా, ఫ్యాట్ లాస్ అవ్వడం కాదు కదా, ఇంకా వైడ్ అవుతుంది. వైడ్ చేసుకోకు, దాన్ని ప్రాపర్ వేలో వేరే వర్కౌట్స్ ఉన్నాయి నేను చెప్తా. నువ్వు కావాలంటే నాకు కామెంట్ ఒకటి చేయి. నీకు ఏ డౌట్ ఉన్నా, నీ మైండ్లో ఏ డౌట్ ఉన్నా కామెంట్లో వాడేసాయి, నేను చూసుకుంటా. తర్వాత నీ బాడీ నా చేతిలో పెట్టు, నేను చూసుకుంటా అంతే. ఏ డౌట్ ఉన్నా చిన్న డౌట్ అనుకో షార్ట్స్లో చెప్పేస్తా. పెద్ద డౌట్ ఉందంటే ఒక 2-3 కామెంట్స్ తీసుకొని వాటిని డిస్ప్లే చేస్తా. ఆ కామెంట్స్ ప్రకారం నేను వీడియో చేస్తా. మీరు టెన్షన్ తీసుకోకండి. ఈజీగా హ్యాపీగా మనం మన బాడీని ట్రైన్ చేసుకుందాం, వర్కౌట్ చేసుకుందాం, షేప్ చేసుకుందాం. ఓకేనా? ఈ వర్కౌట్ మర్చిపోండి. ఈ వర్కౌట్ వల్ల సైడ్ బెండ్స్ వల్ల మీ స్పైన్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది. 100% చెప్తున్నా. స్పైన్కి ఇది మనము స్పైన్ని ముందుకు బెండ్ కావడానికి వాడతాం, మనం స్పైన్ని సైడ్కు బెండ్ అవ్వడానికి వాడము. అసలు దాని పని అది కాదు. ఇది ఎట్లా అంటే మనకు ఇది ఎట్లా యూజ్ అవుతుంది అంటే మనం బెండ్ కావడానికి లేవడానికి యూజ్ అవుతుంది, అంతేగాని ఈ సైడ్లో కాదు. ఇది కరెక్ట్ పొజిషన్ కాదు, కరెక్ట్ పోస్చర్ కాదు, ఇది కరెక్ట్ వేరియేషన్ కాదు. దీన్ని వదిలేసేయండి, సైడ్ బెండ్స్ని తీసేయండి. ఓకేనా? నెక్స్ట్ వాడు సాయంత్రం నేను ట్రైనింగ్ పోయినప్పుడు, సాయంత్రం నేను పోయినప్పుడు వస్తాడు 5:30కి జిమ్లకి. వాడు ఇంటికి ఎప్పుడు పోతాడు తెలుసా? 8:30కి 9 గంటలకు పోతాడు. అంటే నా డ్యూటీ టైం కూడా అయిపోతుంది. నేను ఎప్పుడైతే వస్తానో అప్పుడు పోతాడు బయటికి. నేను అప్పటి వరకు 15-20 మంది ట్రైన్ చేసి ఉంటా, వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు ఆల్రెడీ. వాడైతే 2-3 గంటలు ఆనే పాతుకొని ఉంటాడు. వాడు మాత్రం జిమ్ ఫీజుకి ఏసీ యూజ్ చేసుకోవడానికి వస్తాడు జిమ్కి. ఫుర్సత్ పోయి ఉంటాడు వాడు. 2 గంటలు 3 గంటలు వర్కౌట్ చేసుకుంటాడు. ఎన్ని వేరియేషన్స్, 15-16 వేరియేషన్స్ చేస్తాడు యూట్యూబ్లో చూసొచ్చి. కొన్ని యూట్యూబ్లో చూసొచ్చి చేస్తాడు కాదు. వాడు ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్లో బ్యాక్ వర్కౌట్స్ అని కొడితే 20-21 వేరియేషన్స్ వస్తాయి ఒకటే వీడియోలో. వాడు ఏమనుకుంటాడంటే ఆ 21 వేరియేషన్స్ ఒకటే రోజు చేసేయాలేమో అనుకుని వస్తాడు. వచ్చేసి ఆ 21 వేరియేషన్స్ ఒకటే రోజు చేసేస్తాడు. ఉద్రాబాయ్ చెప్పినా వినడాడు. నేను యూట్యూబ్లో చూసినా నీకేం తెలుసు అంటాడు ఉల్టా వల్ల. ఆ పరిస్థితుల్లో కూడా కొందరు ఉన్నారు. 45 మినిట్స్ ఎనఫ్, అంతే. నువ్వు ఎక్కువ అవసరం లేదు నీకు. 45 మినిట్సే. నువ్వు 15 మినిట్స్ గంట పెట్టుకోబోయి, గంటలో 15 నిమిషాలు వామప్ తీసుకో. తర్వాత 45 మినిట్స్ ట్రైనింగ్ వర్కౌట్ చేసుకో. నీ మజిల్ పెరగకపోతే చూడు. నువ్వు డైట్ మెయింటైన్ చేయవు, నిద్ర కరెక్ట్, ఇది నెక్స్ట్ టాపిక్ ఉంది కానీ కరెక్ట్ ఉండవు. నీకు ఎట్లా పెరుగుతుంది బాడీ? 2 గంటలు 3 గంటలు జిమ్ చేస్తే పెరుగుతుందా? లేకపోతే అంటాడు బాహుబలి అప్పుడు ప్రభాస్ గారు ఒక 18 అవర్స్ 16 అవర్స్ జిమ్లోనే ఉన్నాడు, మరి వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదా అంటారు. కానీ వాళ్ళ సప్లిమెంట్స్ వేరు, వాళ్ళకి ఇచ్చే డైట్ వేరు, దానికి వేరే ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళు 1 నెల 2 నెలల ఆ బాడీ షేప్ని తీసుకొని రావాలి కాబట్టి వాళ్ళకి ఒక గోల్ ఉంటుంది. ఆ రోజు ఒక గోల్ ఉంటుంది. వాళ్ళు ప్రాపర్ డైట్, ప్రాపర్ సప్లిమెంట్తో చేసుకుంటారు. మీరు అది చేయలేరు. ఇలాంటివి మీ మైండ్లో నుండి తీసేసేయండి. మీకు మంచి బాడీ, మంచి షేపు, మంచి కట్స్ రావాలంటే ఒక 45 మినిట్స్లో చేసేయండి. ఎందుకు చెప్తున్నట్టు 45 మినిట్స్, 1 అవర్, 1.5 అవర్ ఎనఫ్. లాస్ట్గా 1.5 అవర్ కన్నా ఎక్కువ చేయకు. ఎందుకంటే మనకి 1 అవర్ తర్వాత మజిల్ రికవరీకి వెళ్ళిపోతుంది. నువ్వు అప్పుడు ట్రైన్ చేసినావంటే మజిల్ గెయిన్ అవ్వడం కాదు, లాస్ అవుతుంది 100%. నువ్వు మజిల్ గెయినింగ్కి వస్తున్నావు కాబట్టి మజిల్ గెయిన్ కావాలంటే 45 మినిట్స్ టు 1.5 అవర్ వర్కౌట్ చేసుకొని వెళ్ళిపో బ్రో. నువ్వు ఒకవేళ లేదు నేను 2 గంటలు 3 గంటలు చేస్తున్నా అంటే నీ మజిల్ లాస్ అవుతుంది కానీ మజిల్ గెయిన్ అయితే అవ్వదు. ఈ మిస్టేక్ చేయకు. నెక్స్ట్, పోస్టర్ అండ్ పొజిషన్ కరెక్ట్ ఉండదు. ఎందుకు ఉండదు? వాడు వెయిట్స్ ఎక్కువ, హెవీ వెయిట్స్ వేస్తాడు. హెవీ వెయిట్స్ వేసి డంబుల్ కర్లు ఎట్లా చేస్తాం మనం? స్టిప్గా బాడీ పెట్టి, స్ట్రైట్గా బాడీ పెట్టి, న్యూట్రల్ పొజిషన్లో పెట్టి లెగ్స్, మన స్టామినా ఎంత ఉందో ఆ వెయిట్స్ తీసుకొని, మోడరేట్ వెయిట్స్ తీసుకొని పట్టుకొని స్క్వీజ్ చేయాలి, స్ట్రెచ్ చేయాలి. స్లోగా స్క్వీజ్ అండ్ స్ట్రెచ్, స్క్వీజ్ అండ్ స్ట్రెచ్, స్క్వీజ్ అండ్ స్ట్రెచ్. ప్రాపర్ వే స్లోగా చేయాలి. బ్యాక్ బెండ్ అవ్వద్దు. నువ్వు ఏ వర్కౌట్ చేసినా బ్యాక్ మాత్రం బెండ్ అవ్వద్దు. జిమ్లో ఏ వర్కౌట్ చేసినా సరే బ్యాక్ మాత్రం బెండ్ కాకుండా చూసుకోండి. నెక్స్ట్, కంట్రోల్ వే. ఇది చాలా మందిని చూసిన ఇట్లా చేస్తాడు. వాడు 15 kg వేసి
ఏం చేస్తున్నావు రోజు జిమ్లో వచ్చి డ్యాన్స్ ఆడుతున్నావా, కరాటే చేస్తున్నావా? వర్కౌట్ చేయడానికి వచ్చినావు, వర్కౌట్ చేసుకో. ఏంది ఇది? ఎవడో చూస్తే కూడా గలీజ్ ఉంటుంది. అప్పుడు ఇప్పుడు ఇట్లా చేసినా నేను, ఇట్లా చేసినప్పుడు లోవర్ బ్యాక్ బెండ్ అవుతుంది, లోవర్ బ్యాక్ పెయిన్ వస్తుంది, నీ ప్రాబ్లం వస్తాయి, నీ సూగుతుంటాయి కిందికి మీదకి. ఒకడేమో ఇట్లా అంటాడు, ఏంది స్ప్రింగ్, ఏమైనా కాలంలో స్ప్రింగులు పెట్టుకున్నావా బ్రో? ఎందుకు ఇట్లా? ఈ డ్యాన్స్లో ఆడకుండా బ్రో జిమ్లో వచ్చి నువ్వు డ్యాన్స్ క్లాస్కి రాలే, వర్కౌట్ చేసుకోవడానికి వచ్చినావు జిమ్కి. ప్రాపర్గా స్ట్రేట్ ఉండి మంచిగా స్క్వీజ్ చేసుకొని స్ట్రెచ్ చేసుకొని కంట్రోల్ వేలా కాంట్రాక్షన్ అవుతుందా లేదా చూసుకొని మైండ్ టు మజిల్ కనెక్షన్ పెట్టుకొని వర్కౌట్ చేసుకో మంచిగా హ్యాపీగా. పాటలు పెట్టుకో, మంచి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు పెట్టుకొని హ్యాపీగా చేసుకో. వచ్చి అడుగు, వర్కౌట్ చెప్తాం, ట్రైనర్స్ ఉంటారు, ట్రైనర్ అడుగు చెప్తాడు, దాని ప్రకారం వెయిట్ అడుగు, వెయిట్ ఈ వెయిట్ తీసుకొని ఇట్లా చేయని చూపిస్తాడు, అదే ఫాలో అవ్వు నువ్వు. కానీ ఈగో లిఫ్టింగ్కి పోయి డాన్స్లో ఆడకు. ఇంజురీస్ చాలా అవుతాయి బ్రో, మీకు ఇంకా ఏం చెప్పలేను నేను. ఇంజురీ మాత్రం 100% అవుతుంది ఇట్లా డాన్స్ ఆడితే. ఎందుకంటే ఒక్కో దాన్ని డిజైన్ చేసిండ్రు. ఎందుకు డిజైన్ చేసిర్రు? బైసెప్ కర్ల్ని ఒక ప్రాపర్ పొజిషన్లో ఇట్లే చేయాలి అని ఎందుకుంది? ఒక ప్రాసెస్ ఎందుకుంది? దానికి ఎందుకు ఆ థియరీ ఉంది? మీలాగా డాన్స్లు ఆడితే అయిపోతుంది కదా? కాదు కదా, అందరూ అట్లా చేయరు కదా. అందుకే ప్రాపర్ వెయిట్ వేసి, నీకు వీలైనంత వెయిట్ వేసి నువ్వు ప్రాపర్గా వర్కౌట్ చేసుకో. పొజిషన్ మిస్ కావద్దు. ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ చేసుకో. ఆఫ్ చేయకు. వెయిట్ ఎక్కువైనప్పుడు ఆఫ్ చేస్తారు, ఇంతవరకు వస్తారు దింపుతారు, మళ్ళీ ఇంతవరకు వస్తారు దింపుతారు. ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ అంటే మొత్తం స్క్వీజ్ అయ్యి స్ట్రెచ్ అవ్వాలి, కాంట్రాక్షన్ అవ్వాలి, మజిల్ డ్యామేజ్ అయ్యిందాక నువ్వు వర్కౌట్ చేయాలి 100%. మజిల్ స్ట్రెస్ అవ్వాలి మొత్తం. ఎట్లా అంటే మొత్తం ఒక 2 రోజులు పెయిన్ ఉండాలి మజిల్లో, అప్పుడు నువ్వు కరెక్ట్ చేసినట్టు. అర్థమైందా? మీకు 2 రోజులు పెయిన్ ఉంటుంది. ఏది? ఎల్బో పెయిన్, నీ పెయిన్స్, లోవర్ బ్యాక్ పెయిన్స్ ఉంటాయి, జాయింట్ పెయిన్స్ కాదు. మజిల్ పెయిన్ ఉండాలి మీకు. మజిల్ పెయిన్ వచ్చిందంటే నువ్వు వర్కౌట్ కరెక్ట్ చేసినట్లు. ఓకేనా? ఈ మిస్టేక్స్ చేయకుండా హెవీ వెయిట్స్ వద్దు. పొజిషన్తో మనం మంచిగా వర్కౌట్ చేసుకొని మంచిగా బాడీని షేప్ చేసుకుందాం. ఓకేనా? నెక్స్ట్, ప్రోటీన్ పౌడర్స్ తీసుకోవాలా బ్రో అని అడుగుతారు కొందరు. అంటే వాడు జాయిన్ అయ్యి 15 రోజులు కూడా కాదు వచ్చి ప్రోటీన్ పౌడర్ తీసుకోవాలంట. వద్దు. ముందు నువ్వు ఒక్కసారి క్యాల్కులేట్ చేసుకో. ఏంది ప్రోటీన్ పౌడర్కి ఎంత అవుతుంది? మనము సపరేట్గా అంటే మన హోమ్ ఫుడ్స్తోని లేకపోతే బయట దొరికే ఫుడ్తోని, చికెన్, ఎగ్స్ ఇలాంటి వీటిని కంపేర్ చేసుకో, క్యాల్కులేట్ చేసుకో. ఫస్ట్ నువ్వు ఏ ప్రోటీన్ పౌడర్ తీసుకుందాం అనుకుంటున్నావు, దానికి ఎంత? ఒక స్కూప్ 50 గ్రామ్ స్కూప్లో ఎంత ప్రోటీన్ వస్తుంది మనకి. అదే 50 గ్రామ్లో వేరే ఏదైనా సోర్సెస్ అంటే మన చికెన్, ఎగ్స్ అలాంటివి తీసుకొని క్యాల్కులేట్ చేసుకొని, లేకపోతే మీరు కామెంట్ చేయండి, మీ క్యాల్కులేషన్ నేను చేసి మీకు చెప్తా. దేంట్లో ఎంత ఉంది, ఎన్ని గ్రామ్స్ ప్రోటీన్ ఉంది, ఎంత ఉంది, ఏముంది అది చెప్తా. ఒకవేళ చెప్పమంటే దీన్ని క్యాల్కులేట్ చేసుకొని దాని ప్రకారం పోండి. డబ్బులు వేస్ట్ చేసుకోకండి. మీరు ఒకటే థాట్లో ఉంటారు. ఏంది ప్రోటీన్ డబ్బా తీసుకుంటే, ప్రోటీన్ పౌడర్ తీసుకుంటే మజిల్ గెయిన్ అవుతుంది వాళ్ళలాగా. ఇప్పుడు మనం రాణి కాల్మ్యాన్ గారు, ఆర్నల్డ్ గారు ఆ టైప్ అయిపోతాం మనం అని అనుకుంటారు. కాదు అది. దాని ప్రాసెస్ వేరు, వాళ్ళ ప్రాసెస్ వేరు. వాళ్ళని తీసేసేయండి మైండ్లో. వాళ్ళ గోల్ పెట్టుకోండి, వాళ్ళలాగా కావాలనుకోండి. కానీ మీరు వాళ్ళు చేస్తాం మేము, వాళ్ళనే చేస్తాం మేము, అది తీసేసేయండి. ట్రైనర్ చెప్పింది తినండి, లేదా నేను చెప్పింది తినండి. నాకు అడగండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, నేను చేస్తాను మీ బాడీ. ఓకేనా? ఒక ప్రోటీన్ పౌడర్ని తీసుకొని దాని న్యూట్రిషన్ చదవండి మొత్తం. దాంట్లో ఎంతెంత ఏమేమి ఉన్నాయి. మీరు వాటిని వేరే సోర్స్తో తీసుకుంటే, అంటే వేరే ఫుడ్తో, అంటే బాదాం, కాజు, పిస్తా, చికెన్, ఎగ్స్ ఇలాంటివి ఉన్నాయి, హనీ ఇలాంటివి అన్నిటిని యూజ్ చేసుకుంటే ఎంత ప్రోటీన్ వస్తుంది, దీనికి ఎంత ప్రోటీన్ వస్తుంది, దానికి ఎంత ప్రోటీన్ వస్తుంది, దానికి ఎంత ప్రైస్ అవుతుంది, దీనికి ఎంత ప్రైస్ అవుతుంది క్యాల్కులేట్ చేసుకొని తినండి. మంచిగా ఉంటుంది. ఇది న్యాచురల్. వీటిలో కొన్ని కెమికల్స్ కూడా కలుపుతారు. 100% ఏ ప్రోటీన్ అయినా న్యాచురల్ ఉండదు, కెమికల్స్ కలపాల్సిందే. ఎందుకంటే ప్లాస్టిక్ డబ్బాలో దాన్ని స్టోర్ చేసి పెడితే అది ఇన్ని రోజులు ఆగాలంటే కష్టము. ఇలాంటివి తీసుకోండి. ఇలాంటి సోర్సెస్ పైన మీరు డిపెండ్ అయి ఉండండి. దీన్ని మర్చిపోండి. లేదు మాకు అంత వీలు అవ్వట్లేదు, కష్టం ఉంది అంటే అప్పుడు అవ్వని పరిస్థితులలో లేదు బ్రో నాతో కాదు, మా ఇంట్లో ప్రాబ్లం అవుతుంది, నేను చేయలేకపోతున్నా, దీన్ని వాడలేకపోతున్నా, దీన్నే తీసుకోవాలి నేను, తప్పదు అనుకుంటే అప్పుడు ప్రోటీన్ పౌడర్ పోండి. మంచి ప్రోటీన్ పౌడర్ని చూస్ చేసుకొని వాటిని రివ్యూస్ చదవండి. కొన్ని వీడియోస్ కూడా ఉంటాయి వాళ్ళు చేసినవి, వాటి ద్వారా మీరు చూసుకొని తీసుకోండి. నేను దీన్ని ప్రమోట్ చేయను. తీసుకోండి, మంచి బాడీని గెయిన్ చేసుకోండి. ప్రోటీన్ డబ్బాలు మర్చిపోండి. మ్యాక్సిమం వేరే సోర్సెస్ మనకు ఉన్నాయి కదా, ఆ ఫుడ్ ద్వారా తీసుకోవడానికి ట్రై చేయండి. మేము దీనిలో పాయింట్ మర్చిపోయినా, జంక్ ఫుడ్ మొత్తం అవాయిడ్ చేసేయండి. ఆయిల్ అవాయిడ్ చేసేయండి, సాల్ట్ అవాయిడ్ చేసేయండి. ఇవి 3 అవాయిడ్ చేస్తే, స్వీట్ అవాయిడ్ చేసేయండి. స్వీటు, సాల్ట్, జంక్ ఫుడ్ మొత్తం అవాయిడ్ చేసేస్తే, ఆయిల్ని అవాయిడ్ చేసేస్తే మీ బాడీ మంచి షేప్ వస్తుంది, కటింగ్స్ వస్తాయి,
అసలు మిమ్మల్ని మీరే గుర్తుపట్టరు. చలో మస్తు అవుతుంది. 8th టాపిక్ 8 hours స్లీప్. ఇక ఇంత నేనేం చెప్పలేను దీని గురించి. 8 hours స్లీప్ 8th మిస్టేక్. ది బెస్ట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ వర్కౌట్ చేయడానికి స్ట్రెంత్ కూడా దీనివల్ల వస్తుంది. 8 hours నిద్రపోండి, పండుకోండి, మంచిగా పండుకోండి 8 గంటలు. రాత్రి 12-1 గంటల వరకు మీరు వీడియోస్ తీసుకుంటా ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ స్క్రోల్ చేసుకుంటూ పోతే ఆడ ఏం కాదు. అర్థమైందా? మజిల్ లాస్ అవుతుంది. పొద్దున లేచి 6 గంటలకు లేచి వర్కౌట్ చేసుకొని గంటన్నర వర్కౌట్ చేసుకొని ఇంటికి వచ్చి రెడీ అయ్యి ఆఫీస్కి పోయి మళ్ళీ సాయంత్రం వచ్చి మంచిగా తిని పడుకో బ్రో. ఇంకేం కావాలి నీకు? చిల్లర రోడ్ల మీద తిరగ, అది పని చేయి. దోస్తులను విడిచిపెట్టు, వేస్ట్ ఏముండదు ఆడ. డబ్బులు ఖర్చు, అవే డబ్బులు నువ్వు ప్రోటీన్కి బాడీ గురించి పెట్టుకో, నీ బాడీ గురించి పెట్టుకో. దోస్తులకు పెట్టే కన్నా ఏముండదు దోస్తులకు పెడితే. నువ్వు మస్తు మాటలు. ఇప్పుడు నీ మైండ్లో ఒక మాట వచ్చింది చూసావా, మా దోస్తులు అట్లా కాదు, మస్తు చూసాను నేను. అది మాత్రం మర్చిపోకు. వేస్ట్ దోస్తులు, వేస్ట్ ఆ తిరుగుడు వేస్ట్. ఒక సండే రోజు ఎంజాయ్. ఎవరికైనా ఎంటర్టైన్మెంట్ కావాలి, ఎంజాయ్ నీ సొంతంగా, నీ ఎంటర్టైన్మెంట్. నువ్వు ఫ్యామిలీతో, మీ తమ్ముడు ఉంటాడు కదా వాడిని తీసుకొని పో, మీ అన్న ఉంటాడు కదా వాడిని తీసుకొని పోయి మంచిగా ఏదో ఒక ఏరియాకో ఒక ప్లేస్కో తీసుకొని పోయి మంచిగా చూసి ఎంజాయ్ చేసి ఎంటర్టైన్ అయ్యి వచ్చి తిని పడుకో. సండే రోజు ఒక రోజు అదేమైనా ఎక్కడికైనా ఓ సినిమాకు ఏదైనా నువ్వు ఒక్కనే ఉండు. దోస్తులను పెట్టుకున్నావు అనుకోని వెనక డబ్బులు వేస్ట్, బైక్లో పెట్రోల్ వేస్ట్, పిచ్చి కథలు ఇవన్నీ వదిలేసాయి. నీ బాడీ, నీ లైఫ్ ఇవి రెండే గుర్తుపెట్టుకో. 8 hours స్లీప్ 8 గంటలు. ఇప్పుడు నువ్వు దోస్తులను ఎందుకు వదిలేవన్నా అంటే, నువ్వు ఒకవేళ దోస్తులను పట్టుకున్నావు అంటే పొద్దున వర్కౌట్ చేసుకొని డ్యూటీకి వచ్చిన తర్వాత 9 to 5 డ్యూటీ ఉంటుంది. కొంతమందికి 9 to 5 ఉంటుంది, కొంతమందికి 9. కంపల్సరీ దోస్తుని కలుస్తాడు. వాడు 12 గంటల వరకు బయట కట్టమే కూర్చొని ఉంటాడు. 100% బయటనే ఉంటాడు గేట్ కాడ. ఏదో ఇంటికాడనో ఏదో 20 కూర్చొని సిగరెట్ తాగి మందు తాగి వస్తాడు. ఇదంతా వద్దు, ఈ లొల్లంతా పనికిమాల లొల్లిది, ఏమిటి పనికిరాదు, వేస్ట్. వచ్చి డ్యూటీకి వెళ్ళి వచ్చేసి మంచిగా కాలు ముఖం చేతులు కడుక్కొని ఒక 10-15 నిమిషాలు ఇంట్లో వాళ్ళతో మాట్లాడి మంచిగా 7:30, 8 ఒకవేళ వీలైతే, లేదంటే 9-10 తిన్నా కూడా తిని పడుకో. 10 o'clock వరకు పండుకొని మళ్ళీ పొద్దున 5:30, 6 గంటల వరకు లేవు. స్లీప్ మంచిగా ఉంటుంది. ఒకవేళ వీలైతే మధ్యాహ్నం పడుకోవడానికి ట్రై చేయి. 8 గంటల నిద్ర మాత్రం 24 hours 8 hours నిద్ర మాత్రం 100% మీకు కావాలి. 24 hours 8 hours స్లీప్ కంపల్సరీ మీరు చేసుకొని వర్కౌట్ చేసుకోండి. మీ బాడీ ఎందుకు పెరుగుతుందో నేను చూస్తా. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన విషయాలల్లో ఇవన్నీ నువ్వు చెప్పినట్లే చేస్తున్నామని అంటే మాత్రం వాళ్ళకి మాత్రం హ్యాట్స్ ఆఫ్. నిజంగా సూపర్. మీరు అదే కంటిన్యూ చేయండి. మధ్యలో దేన్ని తీసుకురాకండి. ఎంజాయ్ చేయండి లైఫ్ని. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ నన్ను ఎంకరేజ్ చేయండి. మీ బాడీ నా చేతిలో పెట్టేసేయండి. హెల్త్ రిలేటెడ్ అయినా అడగొచ్చు, ఫిట్నెస్ రిలేటెడ్ అయినా అడగొచ్చు. నాకు కామెంట్ చేయండి, నేను మీకు మంచి వీడియోస్ చేస్తాను. నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ షేర్ చేయండి, 10 మందికి యూజ్ అవుతాయి. నేను మాత్రం మంచి వీడియోస్ చేసి మీ దగ్గర నుండి నాకు సబ్స్క్రైబ్ చేయండి. నాది కూడా పెద్ద రిచ్ కిడ్ ఏం కాదు, నేను పూర్ కిడ్, లోవర్ మిడిల్ క్లాస్ నేను. అందుకే కొంచెం సపోర్ట్ చేయండి. వీడియో చూసిగా ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి. థ్యాంక్ యూ.